ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయం చదువుకుందాము. బబులోను రాజైన నెబుకద్రెజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యోషియా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యం చేయుచుండెను. అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు. రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహూకలును యాజకుడైన మయషేయా కుమారుడగు జెఫన్యాను ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు పంపి, దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయమని మనవి చేశాను. అప్పటికి వారు ఇర్మియాను చెరసాలలో నుంచి ఉండలేదు. అతడు ప్రజల మధ్య సంచరించుచుండెను. ఫరో దండు ఐగుప్తులో నుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడి వేయుచున్న కల్దీయులు సమాచారము విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదా రాజుతో నీవీలాగు చెప్పవలెను. మీకు సహాయం చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరో దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణం మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని అగ్ని చేత కాల్చివేయుదురు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కల్దీయులు నిశ్చయంగా మా యుద్ధ నుండి వెళ్ళెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి. వారు వెళ్ళరు. మీతో యుద్ధం చేయు కల్దీయుల దండువారినందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు. ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుట నుండి వెళ్ళిపోగా ఇర్మియా బెన్యామీను దేశంలో తన వారి యొద్ద భాగము తీసుకొనుటకై యెరూషలేము నుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా ఇరియా అను కావలివారి అధిపతి అక్కడ నుండెను. అతడు హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు. అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని, నీవు కల్దీయులలో చేరబోచున్నావని చెప్పగా ఇర్మియా, అది అబద్ధము, నేను కల్దీయులలో చేరబోవుట లేదనెను. అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఇర్మియాను పట్టుకొని అధిపతుల యొద్దకు తీసుకొని వచ్చెను. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి తాము బందీ గృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి అతన్ని తన ఇంటికి పిలిపించి, యెహోవా యుద్ధ నుండి ఏ మాటైనను వచ్చెనా అని అడగగా ఇర్మియా, నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడెదవను మాట వచ్చెననెను. మరియు ఇర్మియా రాజైన సిద్కియాతో ఇట్లనెను, నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపం చేసినందున నన్ను చెరసాలలో వేసితివి? బబులోను రాజు మీ మీదకైనను ఈ దేశం మీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడనున్నారు? రాజా, నా ఏలినవాడ, చిత్తగించి వినుము. చిత్తగించి నా మనవిని సన్నిధికి రానిమ్ము. నేను అక్కడ చనిపోకుండానట్లు లేఖికుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపకుము. కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీగృహశాలలో ఇర్మియాను వేసి పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచు వచ్చిరి.
ఇట్లు జరగగా ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.